కానీ దానికి కృష్ణానదిలో అసలు తెలంగాణ ఇలా ఇన్ని ఇబ్బందులు పడుతుంది, నీటి వాటాన్ని కోల్పోయింది గతంలో కూడా అంటానంటే దానికి కారణమే కాంగ్రెస్ పార్టీ కాదా? ఇప్పటికి 100 సార్లు నేను చెప్పినా, మా పార్టీ చెప్పింది, అనేక మంది నాయకులు చెప్పారు. మీ కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి పాపానికే ఉమ్మడి పాలమూరు జిల్లా దగాబడ్డది. 174 టీఎంసీల నికర జలాలు గ్రావిటీ ద్వారా రావాల్సినవి, ప్రవాహ కాలువల ద్వారా రావాల్సినవి, అప్పర్ కృష్ణా, భీమా, తుంగభద్రాల ద్వారా సర్వం కోల్పోయింది పాలమూరు. ఆ పాపం మొత్తానికి కారణం కాంగ్రెస్ పార్టీ. ఆనాడు హైదరాబాద్ రాష్ట్ర విలీనంతోన పాలమూరు ప్రజల నోట్లో మట్టి పోసిందే మీరు. ఇవాళ కేసీఆర్ వచ్చి జడగొట్టిండు పాలమూరు అని మాట్లాడడానికే ఏమైనా అనిపించదా? ఇంకా అన్నిటికీ మించి పాలమూరు కోసం తలపెట్టినటువంటి ప్రాజెక్టులు అన్నీ కూడా ఆనాడు ఉమ్మడి రాష్ట్రంలో కలవకుర్తి కానీ, భీమా ఫేజ్ 2 కానీ, నెట్టెప్పాడు కానీ, కోయిల్ సాగర్ కానీ ఇవన్నీ కూడా దూరాలతో పాటు దశాబ్దాల పాటు సాగదీసింది. దశాబ్దాల కాలం సాగదీసిండ్రు. మరి అదే కాంగ్రెస్ ప్రభుత్వము అవతల ఆంధ్ర ప్రాంతానికి నీళ్లు పోయేటువంటి, రాయలసీమ ప్రాంతానికి నీళ్లు పోయేటువంటివి అలొకేషన్ లేకుండా కూడా సుమారు 400 టీఎంసీలకు సరిపడా రిజర్వాయర్లను మొత్తం కలిపి 5-6 ఏళ్లలో కట్టేసుకున్నారు. 35-40 ఏళ్ల కాలంలో కూడా పాలమూరు ప్రాజెక్టులను పూర్తి చేయని మీరు, మీ పార్టీ ప్రభుత్వము అనేక సందర్భాల్లో రాయలసీమ ప్రాంతానికి ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో రిజర్వాయర్లు మొత్తం కట్టేసింది. మరి అదే పాలమూరులో తలపెట్టినటువంటి అతిపెద్ద ప్రాజెక్టు కేఎల్ఐ కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు, దాని కింద మొట్టమొదలు ప్రతిపాదించింది 17 రిజర్వాయర్లు, 3,94,000 ఎకరాలకు జీవోలు ఇచ్చింది ప్రభుత్వం వివిధ దశలలో. ఆయకట్టు మొత్తం వివిధ దశలలో మొత్తం దాని కింద చేపట్టాల్సినటువంటి ఆయకట్టు అని 3,94,000 ఎకరాలకు వివిధ సందర్భాలలో జీవోలు ఇష్యూ చేస్తే మొత్తం క్యుములేటివ్గా లెక్కేస్తే 3,94,000 ఎకరాలకు దానికి నీటి కేటాయింపులు ప్రభుత్వ పరంగా వరద నీటిలోకి వెళ్ళి ఇచ్చింది 25 టీఎంసీలు. నీళ్ళు సరిపోవు, సరే. అవి అట్లుండగా 3,94,000 ఎకరాలకు పారడానికి అవసరమైనటువంటి విధంగా ప్రాజెక్టును కట్టమంటే 17 రిజర్వాయర్లను మొదలు ప్రతిపాదించి మొత్తం ఎగరగొట్టి కేవలం 4 టీఎంసీల సామర్థ్యం ఉండేటువంటి, 4 కంటే కూడా తక్కువ 3.9 3 రిజర్వాయర్లను, చిన్న చిన్న రిజర్వాయర్లను తలపెట్టింది ఆయన కాంగ్రెస్ ప్రభుత్వం. వాటిని కట్టే మేము చాలా గొప్ప చేసినాం, మేము చేసినాం అని ఎగిరి పడతాం. ఇప్పుడు మీరు చేసిన పనుల మీద మేము రాద్ధాంతమే చేయదలుచుకుంటే, మేము దాని మీద దృష్టి పెట్టి మాట్లాడదలుచుకుంటే అవే మాట్లాడుతుంటే మేము మాట్లాడలే. అయిన కాడికి అయినాయి. సమైక్య రాష్ట్రంలో కొంత మంచి జరిగి ఎక్కువ చెడు జరిగింది, దాన్ని సరి చేసుకుందాం, ముందుకు పోదాం, అదనంగా ఇంకా పని చేసుకుందాం అనుకొని మేము తాపత్రయపడి పనులు చేసుకుంటూ వచ్చినాం. ఇదే కల్వకుర్తి ఎత్తిపోతల పథకం 3 లిఫ్టులు, ఏలూరు, జొన్నలబొగడ, గుడిపల్లి 3 ప్రాంతాలలో 3 లిఫ్టులు. ఈ 3 లిఫ్టులకు కలిపి 5 పంపులు ఒక్కొక్క లిఫ్టుకు. ఈ 5 పంపులు కనుక ఏకకాలంలో స్టార్ట్ చేస్తే, ఒకటే రోజు కట్కాన్ చేసి 5 పంపులను స్టార్ట్ చేస్తే, ఈ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఆనాడు డిజైన్ చేసినటువంటి కాలువలు కానీ టనల్ కానీ ఆ ప్రాజెక్టుకు సంబంధించినవి మొత్తం కాలువలలో నీళ్లు పట్టవు, టనల్లో నీళ్లు పట్టవు. కేవలం 3 పంపులు మాత్రమే నడవడానికి వాటి డిజైన్ సరిపోయింది. టనల్స్ సగంతో వేసారు, కాలువలు సగంతో వేసారు తెలంగాణ వచ్చేనాటికి. వాటి సరి చేయడానికి ఆస్కారమే లేదు. ఇంకా పేరుకు 5 పంపులు. కానీ మేము ఇదే మాట్లాడుకుంటూ పోయినామా? ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అనేక రకాల అరిష్టాలు జరిగినాయి, అనేక రకాల నష్టాలు జరిగినాయి, అనేక రకాల మోసాలు జరిగినాయి. వాటిని ఎల్లవేసుకుంటూ పోతే కాదు, ఏం పరిష్కారం చేయాలనో ఆలోచించినాం. ఇదే కల్వకుర్తి ఎత్తిపోతల పథకం 2014లో ఒకసారి, 2020లో ఒకసారి, 2 సార్లు 5 పంపులకు 5 పంపులు వరద నీటిలో మునిగిపోయింది. మరి మీరు కట్టినందుకే, మీ కాలంలో కట్టినందుకే ఇట్లా మునిగిపోయిందని మేము మాట్లాడినాము రాజకీయంగా? అటువంటి కుసంస్కారం ఎప్పుడు చూపించినామా? తెల్లారితే పొద్దుముక్తే నింద వేసేటువంటి రూపంలో మాట్లాడుకుంటూ పోవడమే తప్పిస్తే నిర్దిష్టంగా ఇది చేద్దాం అనేటువంటిది ఉండాలి కదా. 100 సార్లు చెప్పినాం. ఆనాటి పెండింగ్ ప్రాజెక్టులు కాంగ్రెస్ ప్రభుత్వం ఏ రకంగా చేపట్టింది, ఎట్లా నష్టం చేసింది,
నీళ్ళు ఎట్లా రాలే, తెలంగాణ వచ్చినాక ఎట్లా ఇచ్చినాం అనేది అనేక సార్లు చెప్పినాం. స్టేట్ మీడియాను కూడా రిజర్వాయర్ల దగ్గరికి, లిఫ్ట్ల దగ్గరికి తీసుకొని పోయి చూపించినాం అన్నాడు. అంతా రికార్డు ఎస్టాబ్లిష్ అయ్యింది. అందుకే ప్రజలకు, పాలమూరు ప్రజలకు తెలుసు. ఆనాడు వాళ్ళు దశాబ్దాల క్రితం మొదలుపెట్టిన ఆ ప్రాజెక్టులను వాటిని పూర్తి చేసింది కేసీఆర్ సర్కార్ వచ్చినాకనే. నీళ్ళు ఇచ్చింది, రైతులు నీళ్ల ముఖం చూసింది, భూములకు నీళ్ల తడి తగిలింది తెలంగాణ వచ్చినాకనే అనే విషయం స్పష్టంగా ప్రజలకు తెలుసు. తెలవడమే కాదు, 9 ఏళ్ళు 18 పంటలు పండించారు రైతులు. సంవత్సరానికి 2 పంటలు అద్భుతంగా బాగుపడ్డారు. ఈ టైంలో మహానుభావులు పాదం మోపినారు, బంద్ అన్ని బంద్ కట్కేసినట్లే. నీళ్లు గతి లేవు, కరెంటు గతి లేదు, రైతు బంధు గతి లేదు, చెప్పినటువంటి ఇంతింత పొడుగు పొంకనాలు కొట్టిన ఏమి గతి లేవు. మనం వచ్చి మొదలుపెట్టినటువంటి పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి కూడా ఎన్ని రకాల అవంతరాలు వీళ్ళు సృష్టించింది. కేసుల మీద కేసులు, కేసుల మీద కేసులు, దుష్ప్రచారము, ఆటంకాలు అన్నింటినీ అధిగమించి ఈరోజు 5 రిజర్వాయర్లు, 4 పంపింగ్ స్టేషన్స్ను 90% కంప్లీట్ చేసామని నేను నిన్ననే ప్రెస్లో చెప్పిన. ఆ మిగిలిపోయినటువంటి పనులను చేస్తే ఆ ఫలితాలు వస్తాయి. ఏం మాట్లాడుతానంటే 2,000 కోట్లు ఖర్చు పెట్టింది పాలమూరులో, ఇంకా నీళ్ళు ఇచ్చే దశకు వచ్చే టైంకే కదా మీరు వచ్చి కూర్చున్నది. ఆ ప్రాజెక్టులు ఇంకో 10% పూర్తి చేస్తే నీళ్ళు ఇస్తాం అన్ని రిజర్వాయర్లకు. ఆల్రెడీ మొదటి రిజర్వాయర్కి ఇచ్చింది, స్టార్ట్ చేసినాం. నీళ్ళు ఇవ్వడానికి సిద్ధంగా ఉంది, సిస్టమ్ అంతా కూడా తయారుగా ఉంది. ఆ సిస్టమ్ను పూర్తి చేసి నీళ్ళు ఇవ్వమంటే నీళ్ళు ఇచ్చే, నీళ్ళు ఎన్నిక తయారు కాలేదు మళ్ళీ మాట్లాడితే అవి వివేకం ఉన్న మాటలు, అవి అవివేకమైన మాటలు. ఏమనుకోవాలి, ఎట్లా అర్థం చేసుకోవాలి వాటిని?